టీవీ 379 ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు మనోహర్ రాజు గారికి, సంస్థలో పనిచేస్తున్నటువంటి రిపోర్టర్లందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. టీవీ 379 ప్రథమ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మొట్టమొదటిసారిగా మనం చెప్పుకోవాల్సి వస్తే, అంటే నేను లాంగ్ బ్యాక్ ఒక 30 years అబోవ్ నుంచి ఉన్నాను ఫీల్డ్లో. అప్పుడు పరిస్థితులు వేరు, ప్రజెంట్ ఇప్పుడున్న పరిస్థితులు వేరు. అప్పుడు లిమిటెడ్ పర్సన్స్ ఉండేవారు, ఇప్పుడు అంటే లిమిటెడ్ లేదు, అన్లిమిటెడ్. ఎంతమంది అయినా ఉండొచ్చు, ఎంతమంది అయినా నేను విలేకరు అని చెప్పుకోవచ్చు, లేకపోతే నేను స్టాఫర్ అని చెప్పుకోవచ్చు, బ్యూరో అని చెప్పుకోవచ్చు. అలా చాలా నెంబర్ ఆఫ్ సంస్థలు తెర మీదకి వచ్చాయి, మీడియా సంస్థలు. తర్వాత ఎంత ఎక్కువ రావడానికి గల కారణం నేను అనుకుంటాను, సోషల్ మీడియా ప్రభావం బాగా పనిచేస్తుంది. ఆ సోషల్ మీడియా ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో, నేను కూడా వార్తలు రాయాలి, నేను ఒక జర్నలిస్ట్గా మారాలి, నా వల్ల ఏదో ఉపయోగం ఉండాలనుకున్న వాళ్ళు కొంతమంది, దాన్ని ఉపయోగించుకోవాలనుకున్న వాళ్ళు కొంతమంది, అట్లా ప్రస్తుత పరిస్థితుల్లో కొనసాగుతూ ఉన్నాయి మీడియా అనేది. ఈ పరిస్థితుల్లో అంటే కత్తి మీద సాముల్లాగా కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో మనోహర్ రాజు గారు టీవీ 379 న్యూస్ పెట్టడం అనేది అంత ఆషామాషి అయిన విషయం కాదు. బట్ స్టార్ట్ చేసి 1 year నడపడం ఇంకా పెద్ద విశేషం. నేను ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన ఐడియాస్ అన్నీ ఎట్లా ఉంటాయంటే, ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి చెయ్యాలి, చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అని ఆయన గట్టిగా నమ్మే వ్యక్తి. అది ఈ రకంగా తీసుకొచ్చి ఏదో ఆయనకి వచ్చే లాభమా నష్టమా అనేది పక్కన పెడితే, ఆ సంస్థలో కొంతమందిని తయారు చేసి సమాజానికి ఉపయోగపడాలి కదా అని ఒక మంచి దృక్పథంతో ఈ టీవీ 379 న్యూస్ని స్థాపించారని, ఆయన మంచి ఉద్దేశంతో పెట్టారని, ఆ పెట్టినందుకు ఆయన ప్రత్యేకంగా కూడా మీరు అందరూ కూడా అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తర్వాత అప్పుడు నేను ఈస్ట్ వెస్ట్ బ్యూరో చీఫ్ వార్త కమ్ బ్రాంచ్ మేనేజర్ కూడా పనిచేశాను. నేను బ్రాంచ్ని కూడా నడిపాను. అంటే నేను వార్త బ్రాంచ్ని ఈస్ట్ వెస్ట్ అంటే నా కంట్రోల్లో చాలామంది రిపోర్టర్లు ఉండేవారు. ఇంచుమించు 120 మంది రిపోర్టర్లు ఉండేవారు ఈస్ట్ వెస్ట్. అంటే సిటీస్లో అయితేనే, మండలాల్లో అయితేనే. ఎవ్రీడే క్యాంపెయిన్ చేయడానికి నాకు టైం సరిపోయేది. మళ్ళీ ప్రింటింగ్ చూసుకోవడం, మళ్ళీ అందులో ఏమన్నా ఉంటే బ్యూరోగా మళ్ళీ వార్తలు నేనే చూసుకోవాలి, అడ్మినిస్ట్రేషన్ చూసుకోవాలి, వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా నా మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉండేది. అయినప్పటికీ నేను ఆ ప్రొఫెషన్ అంటే నాకు ఇంట్రెస్ట్ కాబట్టి, ఎంత ఒత్తిడున్నా సరే, ఎన్ని సమస్యలున్నా సరే, అది నేను అధిగమించాలి అని అనుకునేవాడిని. నేను అంటే చాలా ఒత్తిళ్ళు,
అంటే ఇంచుమించు మార్నింగ్ 9 నుంచి నైట్ 2 అయ్యే వరకు కూడా నా మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి మేనేజ్మెంట్ నుంచి ఉండేది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇందులో చాలా ఒత్తిళ్ళు ఉంటాయి. ఆ ఒత్తిళ్ళు అంటే చిన్న ఒత్తిళ్ళు కాదు. ఒకవేళ మీ చైర్మన్ గారికి ఏదైనా న్యూస్ తెలియచ్చు, ఆ ఏరియా రిపోర్టర్ అలర్ట్గా లేకపోవచ్చు, వెంటనే ఈయన ఆ టైంకి అలర్ట్ చేస్తాడు. ఆ టైంలో ఫోన్ ఎత్తకపోయినా ఇబ్బందే, న్యూస్ మిస్ అయిపోతున్నాము ఏంటనే పరిస్థితి ఇదిగా టెన్షన్గా ఉంటుంది. అక్కడ రిపోర్టర్ ఫోన్ ఎత్తే వరకు కూడా టెన్షనే ఒక చైర్మన్ స్థాయిలో ఫోన్ చేసినప్పుడు. అలాగే నాకు నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్లో ఎండి గారు డైరెక్ట్గా గిరీష్ సంఘీ గారు కానీ వాళ్ళ అబ్బాయి గౌరవ్ సంఘీ ఉండేవాడు, ఈడీ గారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. 2 గంటలకి 2:30కి ప్రింటింగ్ అయిపోయే వరకు కూడా నాతో మాట్లాడుతూ ఉండేవారు. అంటే ఎంత టెన్షన్ ఫీల్ అయ్యి ఉండో చూడండి. చిన్న మాట కూడా మాట్లాడడానికి ఉండదు. చైర్మన్ ఎండీలు మేనేజింగ్ డైరెక్టర్లతో వాళ్ళతో చిన్న మాట కూడా మాట్లాడడానికి ఉండదు. మనం రాంగ్గా ప్రజెంట్ చేయడానికి అవ్వదు. ఎప్పుడు కూడా ఒదిగి మనం వాళ్ళతో ఫోన్ చేశారంటే మనం సార్ ఇక్కడ ఎలక్ట్గానే ఉన్నాం సార్, ఇక్కడ జరిగింది సార్, ఇది మనకి మన చైర్మన్ అడగక ముందే మనకి అన్ని కూడా మన దగ్గర ఉండాలి సమాచారం, అక్కడ జరిగిన ఇన్సిడెంట్. అట్లా పనిచేయాలి రిపోర్టర్. ఆయన అడిగితేనే మళ్ళీ మనం పరిగెట్టి, ఆయన అడగకపోతే మళ్ళీ మనం పట్టించుకోకుండా ఉండకూడదు. దానివల్ల నాకెంత క్రెడిబిలిటీ ఉండేదంటే ఆల్ యూనిట్స్ మొత్తం స్టేట్లో ఆల్ యూనిట్స్ కంటే నన్ను మీటింగ్ జరిగితే నన్ను రామారావు వచ్చాడా లేదా, ఈస్ట్ గోదావరి నుంచి ఈస్ట్ వెస్ట్ రామారావు వచ్చాడా లేదని అడిగేవాడు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. నేను కొంచెం లేట్ అయ్యానంటే నాకు ఫోన్ చేయించేవాడు, ఏం ఇంకా రాలేదేంటని. నేను వస్తున్నాను సార్, ఇది ఇక్కడ దగ్గరలో ఉన్నాను సార్, ట్రైన్ దిగాను సార్, రూమ్లో ఉన్నాను సార్, వస్తున్నానండి అని చెప్పి వెళ్ళి, నేను వెళ్ళిన తర్వాత మీటింగ్ స్టార్ట్ చేసేవాడు. అంటే ఎంత అభిమానం ఉంటే ఆ అభిమానాన్ని నేను సంపాదించుకున్నాను కాబట్టి ఆయన నేనంటే అంత ఇదిగా చూసేవాడు. అలా యూనిట్లని 2 యూనిట్లని నాకు అప్పగించి నేనే శాలరీస్ నాదే చెప్పుకోవాలి, ఎంత ఆదాయం వచ్చినా నాదే, నేను చెప్పాలి. ఆ అమౌంట్ ఆన్లైన్లో వేస్తేనే వాళ్ళకి తెలుస్తుంది, లేకపోతే తెలియదు. నా దగ్గర ఈరోజు ఎంత కలెక్షన్ అనుకో, ఎలా ఉండేది వార్త, మిషన్తో లెక్కెట్టో డబ్బులు. అంటే అంత నమ్మకాన్ని ఒక సంస్థలో పనిచేస్తున్నటువంటి రిపోర్టర్కి, చైర్మన్కి ఉండవలసినటువంటి కమ్యూనికేషన్. నేను అందుకు చెప్తున్నాను ఈ విషయం, నా గొప్ప కోసం నేను చెప్పట్లేదు. రిపోర్టర్కి సంస్థ చైర్మన్కి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదు. ఏ టైంలో ఫోన్ చేసినా, ఏ టైంలో ఇచ్చేసినా ఎలర్ట్గా ఉండాలి. తప్పైనా ఒప్పని తర్వాత చూద్దాం, సమాచారం తెలిసినా తెలియకపోయినా, రేపు ఫోన్ ఎత్తకపోతే ఫోన్లే ఎందుకులే, తర్వాత రేపు చేస్తారులే, రేపు పొద్దున్న చూద్దాంలే, పడుకుని పోయాను సార్ అంటే పోయిలే, మనకి జీతం ఇస్తున్నారేంటి, మనల్ని అంత ఇదిగా మనం ఆన్సర్ చేసేయడం ఏంటి అన్న దృక్పథం ఉండకూడదు. ఇందాక మీ చైర్మన్ గారు చెప్తున్నప్పుడు నేను విన్నాను, ఇంకొకరిని రానివ్వరు, మీరు వెళ్ళిపోరు, మధ్యలో నిలబెట్టుంటారు అన్నమాట కొంతమంది. అది మంచి పద్ధతి కాదు అనేది, మంచి పద్ధతి కాదు కూడా. మనం చేయలేకపోతున్నాం, ఇంకొకరికి అవకాశం ఇవ్వాలి. ఆ ప్లేస్లో ఇంకొకరు రావచ్చు, బాగా పనిచేసే వాళ్ళు రావచ్చు, ఆ సంస్థ డెవలప్మెంట్కి అతను అందరికంటే ఎక్కువ ఉపయోగపడేవాడు రావచ్చు, టైం బాగుంటే. అది ఆయన చెప్పారు ఇందాక, దానికోసమే చెప్పారు. నేను అనుకున్నాను అనమాట, అట్లాది అలాగా చెడ్డ పేరు కూడా మనం తెచ్చుకోకూడదు. మనం అంత ఇదిగా ఉండాలి. ఏమవ్వాలా, వాయిస్ ఇవ్వాలి. నువ్వు అడిగినప్పుడే, నువ్వు ప్రశ్నించినప్పుడే సమాధానం వస్తుందని. ప్రశ్నించకుండా సమాధానం ఏమీ రాదు. జర్నలిస్ట్ అంటే
ప్రశ్నించని అవతల నుంచి సమాధానం వస్తుంది. సమాధానం రావాలంటే నువ్వు ప్రశ్నించేవాడిగా ఉండాలి. ఈ యొక్క మనకిచ్చిన గొప్ప అధికారాన్ని బట్టి అలాగే సేనలను బట్టి నీవు అడిగి అనేక మందికి ప్రజలకి ఆ వార్త సహకరించేవారు, ఆ యొక్క ప్రాబ్లమ్స్ ఉన్న వారికి న్యాయం చేసేవారికి ఉండాలి. ఎలా ఉండాలంట, ఏ యొక్క ప్రాబ్లం అయితే చాలామంది ముందుగా మీడియా ముందుకి, ఎందుకంటే భయపడుతుంటారు. ఆ యొక్క ధైర్యం ఇచ్చి భరోసా ఇచ్చే వారికి ఉండాలంట. జర్నలిజం చూడండి, మీరు మాట్లాడమంటే మాట్లాడదాం, అక్కడ మాట్లాడొద్దు. ఇంకా ఇక్కడ మాట్లాడలేని వాళ్ళకి అక్కడ మాట్లాడే అవకాశమో లేదు, ఎండమే. ఇంకా ఎందుకంటే మాట్లాడే అవకాశం దొరికితే చాలామంది హైలైట్ అవ్వాలని చూస్తారు, కానీ మాట్లాడలేనప్పుడు మన సైలెంట్కి నేర్చుకునే వరకు ఉండాలి. ఇంకంతే. అయితే ఓకే, తీసుకురా, మర్చిపోయాను. ఆయన ఎంతో ప్రేమతోని మర్చిపోయాను. మన ఉప్పలపాటి నారాయణ గారు 379 అనే 50 నోటు జాగ్రత్తగా గుర్తింపు వరకు ఇచ్చారు. కూడా దీన్ని రోజులో దీన్ని అట్లా అలాగా చెట్ట పేరు కూడా మనం తెచ్చుకోకూడదు. మనం అంత ఇదిగా ఉన్నా. నేను ఇదంతా ఎందుకు చెప్తానంటే, నేను అన్ని యూనిట్ని మెయింటైన్ చేసి ఒక చైర్మన్ అందరితోనూ మాట్లాడతాడు. నాతో మాట్లాడినట్టు అందరితోనూ మాట్లాడతారు. యూనిట్ హెడ్స్తోనే మాట్లాడతారు. ఇప్పుడు మీ ఏరియా ఉన్నారు, కాకినాడ ఉన్నారు, కాకినాడలో ఒక స్టాఫ్ రిపోర్టర్ మీరు కూడా ఈ యొక్క టీవీ 379 న్యూస్లో జాయిన్ అవ్వి దగ్గరగా 6 మాసాలు అవుతుంది. చైర్మన్కి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదు. ఏ టైంలో ఫోన్ చేసినా, ఏ టైంలో ఇచ్చేసినా ఎలర్ట్గా ఉండాలి. పెట్టాలంటే 15,000 తక్కువ ఎవరు రావట్లేదు. ఎడిటింగ్ చేసేవాళ్ళు 20,000 15,000 మధ్యలో ఉంటేనే కానీ రావట్లేదు. దానికి అన్ని మళ్ళీ అవన్నీ సెట్ చేసుకుని మళ్ళీ అవన్నీ ఇది చేసి మళ్ళీ అవన్నీ మీకు పెట్టి అవన్నీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడుతూనే ఉంటాడు ఆయన. నాకు తెలుసుండి, అంటే ఫ్రమ్ ది బిగినింగ్ లో ఉంది కాబట్టి 1 year అయ్యింది కాబట్టి. ఇప్పుడు డైరెక్ట్ గా పెద్ద స్టూడియో డైరెక్ట్ గా టెలికాస్ట్ అయిపోతుంది అనుకోండి, ఒక సిస్టము అందరూ కూడా ఉన్నారనుకోండి. ఆయన వచ్చి మేనేజింగ్ డైరెక్టర్ సీట్ లో కూర్చుని చైర్మన్ కి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదు. ఏ టైంలో ఫోన్ చేసినా, ఏ టైంలో ఇచ్చేసినా ఎలర్ట్ గా ఉండాలి. అట్లా అలాగా చెట్ట పేరు కూడా మనం తెచ్చుకోకూడదు. మనం అంత ఇదిగా ఉన్నా. నేను ఇదంతా ఎందుకు చెప్తానంటే, నేను అన్ని యూనిట్ని మెయింటైన్ చేసి ఒక చైర్మన్ అందరితోనూ మాట్లాడతాడు. నాతో మాట్లాడినట్టు అందరితోనూ మాట్లాడతారు. యూనిట్ హెడ్స్తోనే మాట్లాడతారు. ఇప్పుడు మీ ఏరియా ఉన్నారు, కాకినాడ ఉన్నారు, కాకినాడలో ఒక స్టాఫ్ రిపోర్టర్. మీరు ఎవరు మాట్లాడతారు? మీతో స్టాఫ్లతో మాట్లాడతారు, స్టాఫ్లు మీతో మాట్లాడతారు. అంటే అలా లింక్ అట్లా ఉండేది. ఇప్పుడు ఆయన కూడా అటువంటి పరిస్థితినే కంటిన్యూ చేసుకోవాలి. ఖచ్చితంగా సమాచారం కావాలంటే ఇప్పుడు చైర్మన్ డైరెక్ట్ గా ఇప్పుడు రిపోర్టర్లతో మాట్లాడేసేవారు కాదు. ఇప్పుడు కాకినాడలో జిల్లా హెడ్ క్వార్టర్ లో జిల్లా బ్యూరో ఉంటాడు. ఆయన మిమ్మల్ని అందరినీ మానిటరింగ్ చేస్తాడు. ఆ బ్యూరోతో ఈయన చైర్మన్ గారు మాట్లాడతాడు. ఆ చైర్మన్ గారు మాట్లాడినంటే ఆయన ఫీడింగ్ ఇస్తాడు. పలానా మండలంలో ఎలా జరిగింది సార్, పలానా మండలంలో ఎలా జరిగింది, పలానా మండలంలో మన రిపోర్ట్ ఎలా ఉన్నాడు, లేకపోతే అక్కడ ఎలక్ట్గా లేదు సార్, నేను వెళ్తున్నాను, లేకపోతే ఏదో. వాళ్ళ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా మెయిన్ ఇంపార్టెంట్ గా నేను వాటిలో అట్లాగే చూసుకునేవాడిని నేను. అందుకని చైర్మన్ గారికి మీకు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదు. ఫస్ట్ పెట్టాలంటే 15,000 తక్కువ ఎవరు రావట్లేదు. ఎడిటింగ్ చేసేవాళ్ళు 20,000 15,000 మధ్యలో ఉంటేనే కానీ రావట్లేదు.
దానికి అన్ని మళ్ళీ అవన్నీ సెట్ చేసుకుని మళ్ళీ అవన్నీ ఇది చేసి మళ్ళీ అవన్నీ మీకు పెట్టి అవన్నీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడుతూనే ఉంటాడు ఆయన, నాకు తెలుసుండి. అంటే ఫ్రమ్ ది బిగినింగ్ లో ఉంది కాబట్టి 1 year అయింది కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా పెద్ద స్టూడియో డైరెక్ట్గా టెలికాస్ట్ అయిపోతుంది అనుకోండి, ఒక సిస్టము అందరూ కూడా ఉన్నారనుకోండి, ఆయన వచ్చి మేనేజింగ్ డైరెక్టర్ సీట్లో కూర్చుని వెంటనే ఈ టైంకి టెలికాస్ట్ అయిపోవాలి, ఈ టైంకి న్యూస్ అయిపోవాలి, ఈ టైంకి ఎడిటింగ్ అయిపోవాలి, లేదా బులెటిన్ ఈ టైంకి ఇవ్వాలి, రోజులో 4 బులెటిన్లు రావాలి, లేదా 3 బులెటిన్లు రావాలి, ఆ టైంకి పడిపోతుంది, కరెక్ట్గా ఉండాలి అనే సిస్టమ్ ఉందనుకోండి, అప్పుడు కూర్చొని ఆపరేట్ చేయొచ్చు. మన దగ్గర అన్నీ ఉంటాయి. అవన్నీ ఉండే స్థాయికి మీరు నెక్స్ట్ ఇయర్ 2nd anniversary టైంకి మీరందరూ కూడా ఆ సిస్టమ్కి